Welcome back to our channel Math Magic at Suni. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కౌంటింగ్ నెంబర్స్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దీనికోసం నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. మరి ఒకానొక సమయంలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడట. అతడు రోజు ఉదయాన్నే తన గొర్రెల మందని అడవికి తీసుకుని వెళ్ళి పగలంతా అక్కడ మేపుకొని మరలా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తీసుకొని వచ్చేవాడట. అలా గొర్రెలు అడవిలో మేస్తూ ఉన్నప్పుడు ఒకే దగ్గర ఉండవు కదండి, నలుదిక్కులా వ్యాపించి మేత మేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మరి అడవి అంటే మనందరికీ తెలిసిన విషయమే, అనేకమైన క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కోసారి అవి గొర్రెలపై పడి చంపి తినేసేవి. గొర్రెల కాపరి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక జంతువు అలా గొర్రెలపై పడి తీసుకెళ్ళిపోయేది. సాయంత్రం అయ్యేసరికి వాటిని మరలా ఇంటికి తెచ్చేటప్పుడు ఆ గొర్రెల కాపరికి ఆ రోజు ఎన్ని గొర్రెలు క్రూర జంతువుల చేత చంపబడ్డాయో లేదా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళబడ్డాయో తెలిసేదే కాదు. ఆ గొర్రెల గుంపును చూసినప్పుడు ఉదయం వచ్చినప్పుడు ఉన్న వాటికంటే సాయంత్రానికి కొన్ని గొర్రెలు మిస్ అయ్యాయని అర్థమవుతుంది. కానీ ఎన్ని మిస్ అయ్యాయి అనేది మాత్రం ఖచ్చితంగా లెక్క తెలిసేది కాదు. ఇలా ప్రతిరోజు జరగడం వలన గొర్రెల కాపరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరోజు తెలివిగా కొన్ని చిన్న చిన్న రాళ్ళను చేత పట్టుకొని ఉదయాన్నే ఆ గొర్రెలను అడవికి తీసుకెళ్ళేటప్పుడు ఒక గొర్రెకి బదులుగా ఒక చిన్న రాయిని ఒక వస్త్రంలో ఒక సంచి లాంటి దానిలో జాగ్రత్తగా పెట్టుకొని మరలా సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఒక్కో గొర్రెకు బదులుగా ఒక్కో రాయిని సరిచూస్తూ ఎన్ని గొర్రెలు క్షేమంగా ఉన్నాయి, ఎన్ని గొర్రెలు క్రూర మృగాలకి బలైపోయాయి అని ఒక చిన్న అవగాహన వచ్చాడంట. అలా ఆ రాళ్ళను ఉపయోగిస్తూనే ప్రతిరోజు గొర్రెలను కౌంట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఈ అద్భుతమైన ఆలోచన నుండి వచ్చినవే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న కౌంటింగ్ నంబర్స్. అదే మనం వస్తువులను కౌంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదండి, అవి. సో దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఖచ్చితంగా మన నిత్య జీవితంలో కొన్ని అవసరాలకు తగినట్టుగా కొన్ని వస్తువులను కానీ పరికరాలని కానీ లేదా మనుషుల్ని కానీ కౌంట్ చేయాలి అంటే కొన్ని ప్రత్యేకమైన సింబల్స్ లేదా నంబర్స్ అనేవి మనకి చాలా అవసరం. సో కాబట్టే ఆ నంబర్స్ని మొదట మనం కౌంటింగ్ నంబర్స్ అని, తర్వాత న్యాచురల్ నంబర్స్ అని ఇప్పుడు మన నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నాము.